లేదా రుణమాఫీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు నిన్న ఈరోజు జరిగిన ఉప ఎన్నికల ప్రక్రియను ఒకసారి స్థానిక సంస్థలలో పరిశీలించినప్పుడు ఈ ప్రభుత్వ విధానాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆర్పాటపు ప్రకటనలు చేస్తున్నాడు. ఆయన అభివృద్ధి అంతా కంప్యూటర్లలో 3D బొమ్మలలో పత్రికలలో పతాక శీర్షికలలో తాటికాయ అక్షరాలలోనే కనిపిస్తుంది తప్ప గ్రామాలలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యను కానీ ప్రజలకున్న సమస్యలు ఏవి కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. నిన్న జరిగిన ఉప ఎన్నికలలో ఈరోజు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాత వరంగల్ జిల్లా తెలంగాణకు గుండెకాయ లాంటిది. అలాంటి తెలంగాణ ఉద్యమం జరిగిన జనగాంలో ఉమాదేవి మా పార్టీ తరఫున ఈనాడు ఎంపీటీసీకి గెలవడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గంలో కూడా ఎంపీటీసీ కొద్దిలో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇన్నాళ్ళు అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, తుడిచిపెట్టుకుపోయిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే అమ్ముడుపోయే దళారులు, కొనుక్కపోయే దళారులు, అమ్ముడుపోయే దివాళకోరు నాయకులు వాళ్ళని చూసి తెలుగుదేశం పార్టీ లేదనుకున్నారు. ఎర్రబల్లి దయాకర్రావు పార్టీ ఫిరాయిస్తే వరంగల్లో తెలుగుదేశం ఉండదని చెప్పి చంద్రశేఖరరావు గారు భావించారు. కానీ ఈరోజు అదే వరంగల్ జిల్లాలో 2 ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఒకటి గెలిచి రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచింది. అంటే ఇలాంటి ఒడితోడుకులకు తెలుగుదేశం పార్టీ ఈ అన్నింటినీ ఎదుర్కొని నిలబడుతుంది. ఆటుపోట్లను ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీకి ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. పివి నరసింహారావు గారు ప్రయత్నం చేశారు, ఇందిరాగాంధీ గారు ప్రయత్నం చేశారు, రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీని చీల్చాలని. వాళ్ళెవరు కూడా కాలగర్భంలో ఏ విధంగా గడిచిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఈనాడు చంద్రశేఖరరావు గారు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుండు. మీరు వార్డు మెంబర్ ఎన్నికలలో కూడా కొడంగల్ నియోజకవర్గంలో 2 జరిగితే 2కి 2 తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇబ్రహీంపట్నంలో 2 జరిగితే తెలుగుదేశం పార్టీ 1 గెలిచింది, బీజేపీ ఇంకొకటి గెలిచింది మా మద్దతు. అంటే ఈరోజు తెలంగాణ సమాజంలో మార్పు అనేది మొదలైంది, టీఆర్ఎస్ పతనం అనేది మొదలైంది. ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలు ప్రజలు ఏమాత్రం కూడా రుచించడం లేదు ప్రజలకు. కాబట్టి ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఈ పార్టీని ఓడించడంలో ప్రజలు ముందుకొచ్చారు. ఉమాదేవి గారు మా సోదరిమణి మహిళ, మా వాళ్ళు జిల్లా పార్టీ నాయకత్వం అందరు కలిసి మండలం వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి గుణపడడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. జిల్లా నాయకత్వాన్ని ఈ గెలుపులో కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నది ఇదే. మీడియా మిత్రులు కూడా మా దిక్కు అనుమానంగా చూసిండ్రు, నాయకులు పోయిండ్రు కదా మీ పార్టీ ఎక్కడుందని. మాది కార్యకర్తల బలమున్న పార్టీ. గతంలో 7 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ఉంటే ఇప్పుడు 8 లక్షల పైచిలకు క్రియాశీలక సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు కార్యకర్తల బలమేందో